వైసీ ట్రస్ట్ గుంటూరు వారి 2026 ఫిబ్రవరిలోని కార్యక్రమాలు కొన్ని. మోకాళ్ల నొప్పులతో బాధపడే వారికి అందించే మూలికా తైలము అందజేయటం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా సుందర్యాన్ ఫౌండేషన్ వారు నిర్వహించే ప్రసాద వితరణ కార్యక్రమానికి హితోధికంగా చందా సమర్పించటం జరిగింది. వైసీ ట్రస్ట్ ద్వారా స్కూల్ ఫీజు అందుకున్న వారిలో కొంతమంది కృతజ్ఞతలు తెలియజేశారు. బాలభాను విద్యాలయం విశాఖపట్నం వారు వారి స్కూల్ లైబ్రరీలో ప్రణామ్ పేట్రియాట్స్ తెలుగు ప్రతిని విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఆన్లైన్ మోనో యాక్షన్ పోటీలు నిర్వహించి స్కూల్స్ కి బహుమతులు, పార్టిసిపెంట్స్ కి సర్టిఫికెట్లు అందజేశారు. శ్రీ శారదా మఠం వారి స్కూల్ వార్షికోత్సవంలోని ముఖ్య అతిథిగా గౌరవం అందుకున్న వైసీ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీమతి వరలక్ష్మి గారు స్కూల్ కి ప్రణామ్ పేట్రియాట్స్ ప్రతిని అందజేశారు. పిల్లలకి బహుమతులు ప్రదానం చేశారు. అరవింద ఆశ్రమము మదర్ గారి జన్మదిన సందర్భంగా జేఎంజే వారి ఉజ్వల రీహాబిలిటేషన్ సెల్ లోకి పండ్లు, స్వీట్స్ అందజేశారు. గన్నవరంలోని శ్రీనివాసం రిటైరీస్ హోమ్ కి ప్రణామ్ పేట్రియాట్స్ బుక్ సెట్ తో పాటు బుక్ మార్క్స్ కూడా ఇచ్చారు. ఆ రోజు సాయంత్రం వారితో గడిపి వారి ఆదరణను పొందారు. ఆత్రేయ పుట్టినరోజుని రామ్ బడిలో అందరి పుట్టినరోజుగా నిర్వహించి ప్రతి ఒక్క విద్యార్థిని సంతోషపరిచారు. ఈ ప్రత్యేక సెలబ్రేషన్ కి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ విమెన్ నుంచి విద్యార్థులు వచ్చి అందరి పుట్టినరోజుని వారి ప్రాజెక్ట్ గా రికార్డ్ చేసుకున్నారు. డాక్టర్ వరలక్ష్మి గారి మనవరాలు ఐజాదాస్ పెమ్మరాజు పుట్టినరోజుకి ప్రభాత సింధూరి పిల్లలకి స్టూడెంట్ యాక్టివిటీకి ఉపయోగపడే అనేక వస్తువులు అందజేసి లంచ్ ని స్పాన్సర్ చేశారు. బాలభాను విద్యార్థులు కాశీలో స్లమ్ చిల్డ్రన్ కి గిఫ్ట్స్, స్వీట్స్ పంచటం జరిగింది. ప్రణామ్ పేట్రియాట్స్ ఇంగ్లీష్ ప్రతిని బాపట్ల గురు పూజ ఉత్సవంలో ఆవిష్కరించడం జరిగింది. సపోర్టర్స్ అందరికీ ధన్యవాదములు.